రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 30వ తారీఖున ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే, మతం మారి పాస్టర్గా పనిచేస్తూ 10 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనపై ఎవరో దాడి చేశారని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించాడు. మతము మారిన తరువాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు అని న్యాయస్థానం తీర్పునిచ్చింది. జస్టిస్ ఎన్ హరనాథ్ ఈ తీర్పునిచ్చారు. నిజానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు కుల వ్యవస్థ కేవలం హిందువుల్లో ఉంది. హిందువుల నుంచి ముస్లిం అయినా క్రైస్తవుడైనా కూడాను మతం మారినట్లయితే వాళ్ళు ఇంకా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళుగా పరిగణించడానికి వీల్లేదు. వాళ్ళు జనరల్ కేటగిరీలోనే ఉండాలి. వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని కూడా ఉపయోగించుకుని తమ ప్రత్యర్థుల్ని కానీ, తమను వ్యతిరేకించే వాళ్ళు కానీ, లేకపోతే తమను ప్రశ్నించే వాళ్ళను కానీ ఇబ్బంది పెట్టడం, ఇరకాటంలో పెట్టడం సరైనది కాదు. న్యాయస్థానము దీన్నే ధృవీకరించింది. పాస్టర్ చింతాడ ఆనంద్ పాల్ అనేటటువంటి ఒక పాస్టర్ గారు కొత్తపల్లె అనేటటువంటి చోటకు చెందినటువంటి ఈయన తనని ఒక అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి, అతని సహచరులు కొందరు తనకు బెదిరింపు కాల్స్ ఇచ్చారు. ఆ తర్వాత 2021లో 2022లో తనపైన దాడి చేశారు, భౌతికమైనటువంటి దాడులకు పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని పెట్టాలి అని చెప్పి ఆయన పోలీస్ దగ్గరికి వెళ్ళారు. తమాషా ఏంటంటే, పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని పెట్టారు. ఇక్కడ క్రైస్తవ పాస్టరు కన్నా పెద్ద తప్పు పోలీసు వ్యవస్థది. ఎందుకంటే పోలీసులు మతం మారిన వ్యక్తికి మాలా, మాదిగా, రెల్లి ఇటువంటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ, హోదా కానీ క్లెయిమ్ చేసేటటువంటి అధికారం లేదు. హీ బికమ్స్ ఎ జనరల్ కేటగిరీ మ్యాన్. కానీ అతనికి అనుకూలంగా పోలీసులు ఈ రకంగా అతని మీద కేసు పెట్టారు. సెక్షన్స్ 3(1)(r), సెక్షన్ 3(1)(s), సెక్షన్ 3(2)(VA) ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలో ఉన్నటువంటి రెలవెంట్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ మేర ఈ అక్కల రామరెడ్డి అతని అనుచరుల మీద కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చాలా కఠినంగా ఉంటుంది. దానికి సంబంధించి ముందు జైల్లో వేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల క్రైస్తవ మిషనరీలు మత ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతామని బెదిరిస్తూ ఉంటారు. ఆంధ్ర గ్రామాల్లో, తెలంగాణ గ్రామాల్లో ఇది సర్వసాధారణం. అయితే ఇప్పుడు న్యాయస్థానం చెబుతున్నది ఏంటంటే, వాళ్ళు ఎస్సీ హోదాకు తగరు, ఎస్సీ హోదా వాళ్లకు లేదు, ఎస్సీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి రావు. దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, న్యాయమూర్తి తన తీర్పులో పోలీసులు అత్యుత్సాహంతో ఏవైతే సెక్షన్ల మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దానిని కూడా తప్పుపట్టారు. చాలా సందర్భాల్లో పోలీసులు డబ్బు కోసమో లేకపోతే వేధించేందుకో తెలిసో తెలియకో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని ప్రయోగించేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది అప్లై అవుతుందా లేదా అన్నటువంటిది కూడా ఉండదు. పైగా ఈ పాస్టర్ గారు తహసీల్దార్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్ని పట్టుకొచ్చారు. హిందూ మాదిగా అని తహసీల్దార్ గారు ఈ పాస్టర్ గారికి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన పాస్టర్ అయినప్పుడు ఆయన హిందూ ఎలా అవుతాడు, మాదిగా ఎలా అవుతాడు? కానీ తహసీల్దార్ గుడ్డిగా ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చాడు. దానిని పోలీసులు పట్టుకుని ఇతనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. వీళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టును అప్రోచ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 30న ఇచ్చిన తీర్పులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ప్రకారము కేసు పెట్టడము తప్పు అని చెప్పింది. ఈ అక్కల రామరెడ్డి అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసినట్టయితే వాళ్ళ మీద వేరే సెక్షన్స్ పెట్టాలి, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టము వాళ్లకు, ముఖ్యంగా ఈ పాస్టర్ ఆనంద్ పాల్ ఎవరైతే ఉన్నారో అతనికి వర్తించదు, ఎందుకంటే అతను క్రైస్తవుడు అని చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి తీర్పు. ఎందుకంటే మన అన్ని చోట్ల కూడాను ఇటు ఎస్సీ స్టేటస్ని క్లెయిమ్ చేస్తూ, అటు పాస్టర్గా ప్రచారం చేస్తూ, మత ప్రచారం చేస్తూ
తిరుగుతుంటారు. ఈ ఆనంద పాల్ ఎవరైతే ఉన్నారో ఈ ఆనంద పాల్ పాస్టర్స్ ఫెలోషిప్కి ట్రెజరర్గా కూడా పనిచేస్తున్నారు. అంటే మామూలు క్రైస్తవుడు మాత్రమే కాదు, మత ప్రచారకుడు మాత్రమే కాదు, మత ప్రచారకుల సంఘానికి కీలకమైనటువంటి బాధ్యుడు. అతను హిందూ చట్టము, హిందువులకు మాత్రమే వర్తించే చట్టాన్ని, హిందూ దళితులకు వర్తించేటటువంటి చట్టాన్ని దురుపయోగం చేసే ప్రయత్నించారు. దీనిలో పోలీసులు, తహసీల్దార్ కూడా ఆయనకు సహకరించారు. వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. న్యాయస్థానం అయితే పోలీసుల్ని బాగా చివాట్లయితే పెట్టింది. కానీ ఈ రకంగా ఎంతమంది తమ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందో, పోలీసులు తెలిసి తెలియక సదుద్దేశంతో దురుద్దేశంతో పెట్టినటువంటి ఇలాంటి కేసుల వల్ల ఎంతమంది అమాయక హిందువులు తమ హక్కుల్ని, తమ మత హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటిదే ఒక కేసు 2024 గత సంవత్సరం వచ్చింది. సెల్వర్ మణి అనేటటువంటి ఒక అమ్మాయి క్రైస్తవ మతం తీసుకుంది. క్రైస్తవ మతంలో ఉంటూ ఆమె ఎగ్జామ్స్ రాసింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసింది గవర్నమెంట్కి సంబంధించినవి. తరువాత రిజర్వేషన్ని పొందేందుకు తనను తాను హిందువుగా మతం మారింది. రిజర్వేషన్ల కోసము మాత్రమే హిందువుగా మారినట్టు న్యాయస్థానము గుర్తించి ఆమెకు ఎస్సీ ఎస్టీ ఫెసిలిటీ ఉండకూడదని చెప్పి తమిళనాడు హైకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడు హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఈమె సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఉద్యోగం కోసం హిందువుగా చూపించుకుంటూ క్రైస్తవాన్ని పాటిస్తున్నటువంటి ఈ మహిళను సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఈమెకు రిజర్వేషన్లు వర్తించవు, ఎందుకంటే ఈమె క్రైస్తవురాలు కాబట్టి అని చెప్పారు. దాంతో ఈ సెల్వమణి గారికి రిజర్వేషన్ కోటాలో రావాల్సినటువంటి ఉద్యోగము రాలేదు. ఇలాంటి కేసే అక్బర్ అలీ అని మెడ్రాస్ హైకోర్టులో అతను ముస్లిం మతం తీసుకున్న తర్వాత ముస్లింగా అక్బర్ అలీ అనేటటువంటి పేరుతో చలామణి అవుతుండగా రిజర్వేషన్ బెనిఫిట్ కోసము తనను తాను హిందువుగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. తమిళనాడు హైకోర్టు అతని యొక్క వాదాన్ని తోసిపుచ్చి అతను రిజర్వేషన్కి అర్హుడు కాడు, ఎందుకంటే అతను ముస్లింగా మారాడు. ముస్లింగా మారిన మరుక్షణం రిజర్వేషన్ ఫెసిలిటీ ఉండదు. అదేవిధంగా క్రైస్తవుడుగా మారినా కూడా రిజర్వేషన్ ఫెసిలిటీ ఉండదు. దురదృష్టవశాత్తు ప్రజల్లో దీని పట్ల అవగాహన లేకపోవడము, పోలీసు వ్యవస్థలో కూడాను రకరకాల లోపాలు, లొసుగులు ఉన్న కారణంగా దొరికాడు అమాయకపు బక్రా, వాడిని వేధిద్దాము అన్నటువంటి ఉద్దేశం కొంత వేరే వేరే తెలిసి తెలియని తనము ఏదైనా కావచ్చును. మొత్తానికి ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, మద్రాస్ హైకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవానికి గ్రామానికి చేరవలసినటువంటి అవసరం ఉంది. మత ప్రచారం చేయడానికి వచ్చినటువంటి మత ప్రచారకులు, ముఖ్యంగా పాస్టర్లు, బైబిల్ పత్రాలు అందించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతూ ఉంటారు. నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ, క్రైస్తవ మతాన్ని పాటిస్తూ, క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టే హక్కు నీకు లేదు. చాలామంది క్రైస్తవులు హిందువు పేరుతో ఉంటారు, పేరు హిందువు కానీ వాళ్ళు క్రైస్తవ మతాన్ని పాటిస్తుంటారు. ఇటువంటి వాళ్ళను కూడా, వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు, వీళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటి తీర్పు. పోలీసులు కానీ, అధికార యంత్రాంగం కానీ కాసుల కోసమో కేసుల కోసమో ఇట్లాంటివి పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది కూడా న్యాయస్థానము తన తీర్పులో ఈ మాట చెప్పలేదు, కానీ ఈ అర్థం వచ్చేలాగా పోలీసులకు చివాట్లు పెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.